వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బెంగాల్ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మార్చిన ఎన్నికలు కాదు. అవి ప్రజల ఆలోచన, గుర్తింపు, భయం, రాజకీయ ప్రాధాన్యతలను మార్చిన ఎన్నికలు. ఒకప్పుడు బెంగాల్లో బీజేపీ అస్సలు రాదు అనేవారు. కానీ మెల్లగా వాతావరణం మారింది. సరిహద్దుల చర్చ మొదలైంది. చొరబాట్ల గురించి మాట్లాడటం పెరిగింది. మన సంస్కృతి సురక్షితమేనా అనే ప్రశ్న ప్రజల మైండ్ లోకి వెళ్ళింది. అక్కడితో రాజకీయాలు రోడ్లు, కరెంటు, నీళ్లు అనే స్థాయిలో ఆగిపోలేదు. మన గుర్తింపు ఏంటి అనే స్థాయికి వెళ్ళాయి. చాలా మంది బీజేపీకి అభివృద్ధి కోసం మాత్రమే ఓటు వేయలేదు. ఇక తమ సంస్కృతి, తమ భద్రత, తమ జనాభా భవిష్యత్తు కోసం కూడా ఓటు వేశారు. ఒకప్పుడు ప్రజలు కులం చూసి ఓటు వేసేవారు. ఇప్పుడు మెల్లగా గుర్తింపు, సంస్కృతి, జనాభా సమతుల్యం, భవిష్యత్తు భయం చూసి ఓటు వేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే తరహా మార్పు మొదలవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ పద్ధతి వేరు. ఇక్కడ నేరుగా హిందూ ముస్లిం రాజకీయాలు లేవు. అక్కడ పోరు పాత ద్రవిడ రాజకీయాలు మరియు కొత్త గుర్తింపు రాజకీయాల మధ్య జరుగుతున్నవి. అక్కడే విజయ్ ప్రవేశం వచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటో చెప్పనా? కాంగ్రెస్ వర్గాలకు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక కొత్త రక్షకుడు దొరుకుతాడు. ఒకప్పుడు మమత, తర్వాత నితీష్, ఇప్పుడు విజయ్. దేశ భవిష్యత్తు, యువత ఆశ అనే ప్రచారం. మరోవైపు బీజేపీ మాత్రం ఒక చిన్న ఆట ఆడటం లేదు. తమిళనాడు ఒకే ఎన్నికలో గెలవలేమని వాళ్ళకి తెలుసు. మొదట పాత రాజకీయ పట్టు బలహీనపడాలి, తర్వాత కూటములు మారాలి, తర్వాత కొత్త గుర్తింపు రాజకీయాలు రావాలి. ఆ తర్వాతే బీజేపీ తన స్థానం బలపరుస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వాతావరణాన్ని నిర్మిస్తున్నారు. అందుకే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక చదరంగంలా కనిపిస్తున్నాయి. ప్రతి కదలిక వెనుక ఇంకో లెక్క కనిపిస్తోంది. ఏడీఎంకే పగులుతుందా? డిఎంకే ఎప్పుడైనా ఎన్డీఏకి దగ్గరవుతుందా? కాంగ్రెస్ విజయ్ ని వాడుకుంటుందా, లేక విజయ్ కాంగ్రెస్ ని వాడుకుంటాడా? బీజేపీ నెమ్మదిగా తన ఓటు బ్యాంకు పెంచుకుంటుందా? ఇప్పుడే ఎవరికి పూర్తి సమాధానం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పాత పార్టీలు ఇంకా అభివృద్ధి, ఉచిత పథకాలు, కుల సమీకరణాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కానీ కొత్త రాజకీయాలు మాత్రం మన గుర్తింపు నిలుస్తుందా, మనమే రేపు మైనారిటీలు అవుతామా అనే భయాల మీద పెరుగుతున్నాయి. ఈ రోజు ఎన్నికలు కేవలం ప్రభుత్వాలు నిర్ణయించడం లేదు. రాబోయే 30 ఏళ్లలో ఏ సంస్కృతి బలంగా నిలుస్తుంది, ఏ గుర్తింపు ఆధిపత్యం చెలాయిస్తుంది అనేది కూడా నిర్ణయిస్తున్నాయి. ఈ రోజు దక్షిణ భారతదేశంలో జరుగుతున్నది కేవలం రాష్ట్ర రాజకీయాలు కాదు, భారతదేశ భవిష్యత్తు ఏ దిశగా వెళ్ళబోతుందో చూపించే సంకేతాలు. సో తమిళనాడు రాజకీయాలు చాలా ప్రభావాన్ని చూపించబోతున్నాయి దక్షిణ భారత రాజకీయాల్లో అని కూడా అంటున్నారు. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.